రైట్గా అత్యధికంగా శేర్లింగంపల్లిలో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్ లో 11.1, ఖైరతాబాద్ లో 10.8, సరూర్ నగర్ లో 10.6 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే యూసఫ్ గూడ 10.4, ఉప్పల్ 9.5, ఎల్బీ నగర్ 9.3, బంజారా హిల్స్ లో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. హయత్ నగర్ 8.3, కార్వాన్ 7.9, బోరుబండ 7.5, రామంతపూర్ 7.5, నాగోల్లో 7.3, కూకట్పల్లి, చందానగర్ లో 7.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అలాగే మూసాపేట్ 7, షేక్పేట్ 6.6, మల్కాజ్గిరి 6.5, నేరేడుమేట్, బాలాజీనగర్ 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్గా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం, వరదలు, ట్రాఫిక్ కు సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలో అయితే సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే పబ్లిక్ చాలా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఒక్కోసారిగా లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మోకాల లోతు వరకు కూడా వర్షం నీరు వచ్చింది. దీంతో చాలామంది పబ్లిక్ అయితే ఇబ్బందులు పడ్డారు. దాదాపు మోకాళ్ళకు పైగా రావడంతో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు జిహెచ్ఎంసీ గుర్తించినటువంటి వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపు మోకాళ్ళకు పైగా నీళ్లు వచ్చాయి. అమీర్పేట లాంటి ప్రాంతాల్లో అయితే దాదాపు వెహికల్స్ అంటే 4 వీలర్స్ లాంటి కార్లు కూడా చాలా వరకు అయితే అవి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇతర ప్రాంతాలు ఇటు నాగోల్ లాంటి ఏరియాలో కూడా భారీ స్థాయిలో వర్షం నీరు వచ్చింది. దిగువన ఉండే ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షం కారణంగా సిటీలో దాదాపు ఒక 2 గంటల పాటు వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం 6-6:30 గంటల సమయంలో అయితే మొదలైంది. దాదాపు 9 గంటల వరకు కూడా 8:30-9 గంటల వరకు కూడా ఒకేసారి క్రౌడ్ బరస్ట్ అయ్యేలా అయితే ఒకేసారి కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలామంది పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వచ్చే సమయం కావడంతో ఒకేసారి వాళ్ళు ఆఫీసుల నుండి బయలుదేరడంతో ట్రాఫిక్ కూడా భారీ స్థాయిలో జామ్ అయ్యింది ఒకేసారి. అదేవిధంగా మెట్రోలలో వెళ్ళేటటువంటి పబ్లిక్ అయితే మెట్రో స్టేషన్లు కూడా పబ్లిక్ తోటి వర్షం కురిసే సమయంలో అయితే కిక్కిరిసిపోయాయి. దాదాపు కాలు పెట్టడానికి కూడా జాగలేనంతగా స్థాయిలో అయితే మెట్రోలలో అయితే పబ్లిక్ చాలా ఎత్తున అయితే రావడం జరిగింది. రోడ్లపైన కూడా భారీ ఎత్తున వర్షం నీళ్ళు అయితే జామ్ అయ్యాయి. దీంతో పబ్లిక్ కూడా చాలా సఫర్ అయ్యారు. అయితే ఈ దాదాపు సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి పెద్ద పెద్ద బిల్డింగు అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి పబ్లిక్ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్, కంట్రోల్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఏవైనా సెల్లార్లలోకి వాటర్ వస్తే కనుక కూడా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా కరెంటు పోల్స్ దగ్గర పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతంలో విద్యుత్ పోల్స్కి దూరంగా ఉండాలంటూ కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ లాగింగ్ ఉండే ప్రతి ప్రాంతం దగ్గర కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్, అన్ని టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇట్లాంటి టీంలు అన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎడతెరిపి లేకుండా సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. సంబంధిత అధికారులతోటి కూడా రివ్యూ చేయడం జరిగింది. అటు సిఎస్, దాంతోపాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితికి సంబంధించి అధికారులతో అందరితోటి మాట్లాడడం జరిగింది. వీటి కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి అధికారులందరికీ కూడా తగు జాగ్రత్తలు కూడా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటాయో లేదంటే ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న వారికి హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేసింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతంలో ఉండే పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇష్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఈ అన్ని సంస్థలకు సంబంధించి ఎమర్జెన్సీ టీమ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది.
దీంతో ఎక్కడెక్కడైతే వాటర్ బాగా లాంగింగ్ ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అటు జిహెచ్ఎంసీకి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. దాంతోపాటు ఈ ప్రధానంగా ప్రభుత్వం ఏ సెల్స్ ద్వారా అయితే మానిటరింగ్ చేస్తుందో వాటికి సంబంధించి అన్నింటికి సంబంధించి కూడా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సాయంత్రం నుంచి ఒకేసారి భారీ వర్షం కురవడంతో సిటీ శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు వర్షం రావడం జరిగింది. దీంతో జంట జలాశయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్కు సంబంధించి 8వ నంబర్ గేట్ ఒక అడుగు మేర అయితే నీళ్ళని దిగువకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాటర్ ఫ్లో ఇందులోకి రావడంతో అధికారులు అయితే ఒక అడుగు మేర అయితే గేట్ ఎత్తి వాటర్ని కిందికి దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి రెయినీ సీజన్కు ప్రస్తుతం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకైతే అలర్ట్స్ చేస్తూ ఉన్నారు. అలర్ట్స్ చేసి జోన్ల వారీగా ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అందరికీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వర్షం కారణంగా అయితే చాలా ప్రాంతాల్లో కరెంటు కూడా పోవడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు ఆ టైంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పబ్లిక్ చెప్తా ఉన్నారు. కరెంటు పోయినప్పుడు కానీ లేదంటే కరెంటు దగ్గర వెళ్ళి ఏదైనా చేసే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ వర్షానికి సంబంధించి ఎప్పుడెప్పుడు కురుస్తుంది ఏంది అనేటటువంటిది మరోవైపు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినప్పటికీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అయితే పబ్లిక్ మెసేజ్ల రూపంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాత్రి అంతా కూడా ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. పబ్లిక్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది.